అర్థమవుతుందా? ఇప్పుడు ఈ దేశ ప్రజలందరూ కూడా ఒకటి భావిస్తున్నారు. బహుశా మీడియా ఈ కెమెరా ముందు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. చాలామంది పోస్టులు కూడా పెడుతున్నారు. ముస్లిమ్స్ వల్ల ఈ దేశానికి చాలా ప్రమాదం, ఎప్పటికైనా సరే వాళ్ళే ముంచేస్తారంటూ కూడా కొంతమంది పోస్టులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ముస్లిమ్స్ ఒకేలా ఉండరు, అందరూ ఒకేలా ఉండరు. ఇప్పుడు అక్కడ జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో నిజానికి అక్కడికి వచ్చింది ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళే, పాకిస్తాన్ వాళ్ళే. ఓర్చుకోలేక చంపేశారు వాళ్ళు. ముస్లిమ్స్ని కూడా చంపేశారు, క్రిస్టియన్స్ని కూడా చంపారు, హిందువులను కూడా చంపారు ఈ పహల్గామ్ అటాక్లో. అలాగే అంటే ఇప్పుడు దీన్ని చాలామంది ఏంటంటే రాంగ్గా గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న మతస్థులందరికీ కూడా గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒక మాట ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళ మీదకి వెళ్తాం, సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, వాళ్ళ మీద దాడులు చేస్తాం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులని మట్టు పెడతాం, ఆ యొక్క ఆర్మీ ఆఫీసర్స్ ని మట్టు పెడతాం. ఓకే, అది కాదు. దానికంటే ముందు జరగాల్సినటువంటి ఏంటంటే ఇంటి దొంగలని పట్టుకోవాలి. అసలు వీళ్ళు దేశం దాటి రావటానికి ఎవరు సహకరించారు? మెయిన్ పాయింట్. వాళ్ళని ఊచకోత కొయ్యాలి. అర్థమవుతుందా? జాలి, దయ, కరుణ అనేటువంటిది ఏదీ లేకుండా ముందు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఆ టెర్రరిస్ట్ అనే పదం నోట్ల నుంచి రావటానికే ఆ పదం రావడానికి భయపడతారు. అలాగే ఇక్కడ ఉంటూ భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్కి జిందాబాద్ అన్న వాళ్ళు ఒకవేళ క్రికెట్లో కానీ లేకపోతే ఇతర స్పోర్ట్స్లో కానీ ఇండియా పాకిస్తాన్ పైన ఓడిపోతే పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు, ఇక్కడ సంబరాలు చేసుకునే వాళ్ళు, ఇక్కడ కేక్ కటింగ్లు చేసేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఇక్కడ వాళ్ళ నోట్ల నుంచి ఎప్పుడైతే వాళ్ళని పొగిడే ఆ మాటలు వస్తాయో వెంటనే వాళ్ళ నాలిక కట్ చేయాలి, లేదంటే వాళ్ళ గొంతు పిసకాలి. అలా చేస్తే కానీ భయం పుట్టదు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడే ఉంటూ పాకిస్తాన్కి జిందాబాద్ అని కొడుతున్నారు కొంతమంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, ఇప్పుడు ఏదైతే ఛానల్స్లో టెలికాస్ట్ అవుతున్నాయో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంటుంది అని చెప్పేసి కొంతమంది ఇండియాలోనే ఉంటూ పాకిస్తాన్కి జిందాబాద్ అంటున్నారు, పాకిస్తాన్ మీరేం చేయలేమంటున్నారు, పోస్టులు పెడుతున్నారు. మీరు ఖడ్గన్ సినిమా చూసినట్లయితే అందులో కూడా ఇలానే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి, ఇండియా మ్యాచ్ ఓడిపోతే కొంతమంది కలిసి పాకిస్తాన్ మ్యాచ్ గెలిస్తే కేకులు కోసుకొని మూతులు పూసుకొని సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. అది సినిమాకే పరిమితం కాదు. రియల్ గా చాలా మంది పాకిస్తాన్ గెలిచినప్పుడు, ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ కి మధ్య మ్యాచ్ జరిగినప్పుడు, ఇండియా ఓడిపోయినప్పుడు పాకిస్తాన్ దాని మీద గెలిచినప్పుడు సెలబ్రేషన్స్ చేసుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఏంటి, ఇండైరెక్ట్ గా ఆ దేశానికి సపోర్ట్ చేస్తున్నట్టు, అక్కడ టెర్రరిజానికి సపోర్ట్ చేస్తున్నట్టు. ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళు ఛానల్స్ పెట్టుకుంటారు, వాళ్ళకి కళ్ళకి దొబ్బవు, కనిపించవు. ఎంతసేపటికి బీజేపీని ప్రశ్నించటం, పవన్ కళ్యాణ్ ప్రశ్నించటం, ఇదే మా జన్మ హక్కు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు తప్ప మరి అక్కడ ఎవరు సపోర్ట్ చేశారని ఎవరన్నా అడిగారా? ఆ సపోర్ట్ చేసినటువంటి వాళ్ళని శిక్షించాలి అని ఈ నాస్తికులు గాని హేతువాదులు గాని అడిగారా? ఈ ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళు, అరే ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఇక్కడ తిండి తింటూ ఇక్కడ గాలి పీలుస్తూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేయటం ఏంట్రా, పాకిస్తాన్ ఉగ్రవాదులకి సపోర్ట్ చేయటం ఏంట్రా, తిన్నింటి వాసాలు లెక్క పెడతాం ఏంట్రా, ఇండియా మ్యాచ్ ఓడిపోయి పాకిస్తాన్ గెలిస్తే కేకులు కోసుకోవటం ఏంట్రా, ఎదవనాయాలారా అని చెప్పి ఎప్పుడన్నా గొంతు చించుకొని గుండె బాదుకొని ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, ఈ సాయి పల్లవి లాంటి వాళ్ళు, ఈ ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళు ఎప్పుడైనా అడిగారా? అడగం. మనం ఏం అడుగుతాము? బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది, బీజేపీ హిందుత్వ పార్టీ. అరే నీకు నచ్చకపోతే ఓటు వేయమాత్రా. చాలా మందికి నచ్చింది కాబట్టే ఓట్లు వేశారు, అది గెలిచింది కాబట్టి నరేంద్ర మోడీ పీఎం అయ్యాడు, అమిత్ షా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయ్యాడు, జనాలు యాక్సెప్ట్ చేశారు. మనం గెలిస్తేనేమో జనాలు ఓటేసినట్టు, వేరే పార్టీ గెలిస్తేనేమో ట్యాపరింగ్, ఓట్లు అవకతవకలు జరిగినాయి, ఈవీఎం జరిగింది, ఇదంతా సొల్లు మాటలు. ఒక టెర్రరిస్ట్ అటాక్ అన్నది జరిగింది, మన దేశ పౌరుల్ని చాలా భయంకరంగా చంపటం జరిగింది, అది మత ఆధారంగా చంపటం జరిగింది. దానికి కొంతమంది అక్కడ స్థానికులు సపోర్ట్ చేయటం జరిగింది. వాళ్ళు ఎవరో వాళ్ళని వెతికి వాళ్ళని కఠినంగా శిక్షించి ఇంకొకసారి ఆ టెర్రరిజం, ఆ టెర్రరిస్ట్ అనే పదాలు మనసులో తలుచుకోవాలన్నా గానీ అలా సపోర్టర్స్ భయపడాలి. అది కాశ్మీర్ లో ఉన్న వాళ్ళైనా, ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళైనా గానీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా గానీ భయపడాలి. ఇప్పటివరకు యూసఫ్ గారు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మధ్యలో మీకు. ఇప్పటివరకు కాశ్మీర్లోనే ఈ ఉగ్రవాదులు ఉంటారు, టెర్రరిస్టులు అనుకున్నాం మనం.
కానీ వీళ్ళు మొత్తం దేశం మొత్తం, మన భారతదేశం మొత్తం కూడా ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో కనీసం 1000 మంది ఉన్నారట. మన హైదరాబాద్లోనే రీసెంట్గా ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయం తర్వాత ఈ పాకిస్తాన్లకు సంబంధించి 200 మంది పాత బస్తీలో పాకిస్తాన్లు ఉన్నట్టు గుర్తించారు. ఉగ్రవాదం 2 రకాలు. ఒకటి ఆయుధాలు తీసుకొని జనాల్ని చంపటం, అది ఫిజికల్. 2 సైకలాజికల్ గా చేసేటువంటి ఉగ్రవాదం అంటే వాళ్ళకి పోస్టల్ రూపంలో సపోర్ట్ చేయటం గాని, మనసులో వాళ్ళ మీద సపోర్టింగ్ ఉంచుకోవటం గాని, వాళ్ళ మీద సానుభూతి పరంగా మాట్లాడటం కూడా ఉగ్రవాదమే. ఇది ఆ ఆయుధాలతో చేసే ఉగ్రవాదం కంటే చాలా భయంకరమైనది. వీళ్ళు చాలా మంది మన చుట్టుపక్కలే ఉంటారు. మన దేశంలో ఎలా వస్తున్నారు? ఇప్పుడు ఒక యాస మారిపోతేనే ఇతను మన జిల్లా వ్యక్తి కాదు, ఇతను తూర్పు గోదావరి జిల్లా, లేకపోతే ఇతను విజయనగరం, ఇతను శ్రీకాకుళం అని మనకు అర్థమైపోయింది. మరి పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన దేశంలో చొరబడి మన ఇంటి పక్కన మార్కెట్ లోనో మనకు తిరుగుతూ ఉంటే కనిపించడా? ఆ భాష మనకు అర్థం కాదా? ఆ ఫేస్ కట్ మనకు తెలియదా? మరి అట్లాంటప్పుడు అధికారులకి ఎందుకు సమాచారం ఇవ్వటం లేదు? మా ఏరియాలో ఫలానా వాడు వేరే దేశం నుంచి చక్రమంగా ఉంటున్నాడండి, వాడు మంచోడా, టెర్రరిస్టా, అక్కడ బతకలేక పారిపోయి వచ్చాడో మాకు తెలియట్లేదని చెప్పి ఏ కానిస్టేబుల్ కైనా, ఏ ఎస్ఐకైనా, సిఐకైనా, ఎస్పీకైనా, డీజీపీకైనా, ఐజీకైనా కంప్లైంట్ ఇవ్వటం జరిగిందా? లేదు. అంటే ఏంటి? ఎంతమంది అక్రమంగా ఎలా వస్తున్నారు? వీళ్ళు ఎలా తిండి బతుకు, వీళ్ళని పనులు ఎవరు పెట్టుకుంటున్నారు? పైగా వీళ్ళకి ఆధార్ కార్డులు ఉండటం, మన దగ్గర ఉండేటువంటి ప్రతి ఐడెంటిటీ ప్రూఫ్, ఈవెన్ మన దగ్గర లేని ఐడెంటిటీ ప్రూఫ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నారు అని అంటే వాళ్ళకి ఎంతమంది సానుభూతి పరులు ఇక్కడ ఉన్నారు అన్నది ఆలోచించుకోవచ్చు. మొత్తం 18,000 మంది ఉన్నారు పాకిస్తానీలు భారతదేశంలో. సానుభూతి ఎవరైతే చూపిస్తారో వాళ్ళ మీద కూడా నాకు తెలిసి దేశద్రోహం కేసు బుక్ చేయాలి. ఎందుకంటే మన దేశం అంటే ఇష్టం లేదు కదా. మరి ఈ దేశంలో ఎందుకు ఉండటం? ఇప్పుడు ఈ దేశం నీకు ఇష్టం లేదు బ్రదర్, ఈ దేశంలో ఎవరు ఉండమన్నారు? పో, నీకు నచ్చిన దేశానికి పో. కానీ ఇక్కడుంటూ వేరే దేశానికి సపోర్ట్ చేస్తూ ఆ ఉగ్రవాదులకి డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను, పోస్టుల ద్వారానో లేకపోతే మానసిక ద్వారానో సపోర్ట్ చేస్తూ ఎందుకు ఇలా జనాలు చనిపోతుంటే నీకు హ్యాపీగా ఉంటుందా? మన కుటుంబంలో ఎవరన్నా పోతే, మన భార్యో భర్తో మన కుటుంబంలో సంపాదించే పెద్ద దిక్కు పోతే అప్పుడు ఆ నొప్పి, ఆ పెయిన్ ఏంటనేది మనకు తెలిసింది. మన కుటుంబం కాదు కదా, మన ఇంట్లో ఎవడు పోలేదు కదా, కాబట్టి ఆ నొప్పి అన్నది మనకు అర్థం కాదు. ఏది ఏమైనప్పటికీ చివరిగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఆ దేశం మీదకి యుద్ధాలు చేయటం, దాడులు చేయటం, ఆ దేశంలో యుద్ధం ప్రకటించటం ఒక ఎత్తు అయితే, మన దేశంలో ఉంటూ మన దేశంలో తింటూ అక్కడ ఎవరైతే సపోర్టింగ్ గా సపోర్టర్స్ ఉన్నారో, వాళ్ళకి ఎవరైతే ఆశ్రయాలు కల్పిస్తున్నారో, అది నాట్ ఓన్లీ కాశ్మీర్ గురించే చెప్పటం లేదు, బట్ ఆల్సో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో మీరు ఏదైతే చెప్పారో 200 మంది పాకిస్తాన్లు ఇక్కడ ఆశ్రయం పొందున్నారు అని ఏదైతే చెప్తున్నారో, అక్రమంగా వేరే దేశాల నుంచి వచ్చి బంగ్లాదేశ్ నుంచి కానీ ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు, వాళ్ళకి ఎవరైతే ఆశ్రయాన్ని కల్పించారో కూడా వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని ఇంకోసారి వీళ్ళకి ఆశ్రయం కల్పించాలంటే మనం కూడా చట్ట ప్రకారం శిక్షకు గురవుతాం అనేటువంటి భయం ప్రతి ఒక్కళ్ళకి కలిగేటట్లు గౌరవనీయులైనటువంటి హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటారు. రైట్ యూసఫ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎక్కడ ఉంటూ పాకిస్తానీలకి పనిచేస్తున్నారు కొంతమంది భారతదేశపు పెంపుడు కుక్కలు. అసలు వీళ్ళని భారతదేశపు పెంపుడు కుక్కలు అనకూడదు, పాకిస్తానీ పెంపుడు కుక్కలు అనాలి. ఎందుకంటే భారతదేశంలో ఉంటూ వాళ్ళకి పనిచేస్తున్నారు కాబట్టి. వీళ్ళకి నిజానికి అసలు మన దేశం పైన ఎటువంటి ఆత్మ అభిమానం లేదు. వీళ్ళకి ఎంతసేపు పాకిస్తాన్ కావాలి, వాళ్ళ మతం కావాలి. మరి ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలి? పోలీసులకి పట్టిద్దామా, లేకపోతే మనకి దొరికితే మనమే మన చేతులతో వాళ్ళని అంతం చేద్దామా? ఖచ్చితంగా మన చేతులతో అంతం చేయడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఈ ఉగ్రవాదాన్ని పాకిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి 18,000 మంది ఈరోజు భారతదేశంలో ఉన్నారంటే చాలా నాకైతే భయం అనిపించింది. ఎందుకంటే రీసెంట్గానే మనం చూసాం హిందూ దేవాలయాలపైన అటాక్స్, కొన్ని చోట్ల బాంబ్ బ్లాస్ట్లు ఉన్నాయంటూ బెదిరింపులు, ఎయిర్పోర్ట్లో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపులు, స్కూల్స్లో ఉన్నాయంటూ బెదిరింపులు, ఇటు హైదరాబాద్ చుట్టుపక్కలే చాలా బెదిరింపులకి పాల్పడ్డారు. సో ఖచ్చితంగా చెప్పొచ్చు, ఇంతమంది ఉన్నారంటే ఖచ్చితంగా ఇవన్నీ చేసింది కూడా వీళ్ళే. మరి వీళ్ళకి సహకరిస్తుంది ఎవరు? వాళ్ళు కూడా పాకిస్తానీలే. వాళ్ళు మన దేశంలో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు. సో వీళ్ళని ఖచ్చితంగా నడి రోడ్డు మీద చంపాలి.